ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. కన్యా రాశి వారికి నా నమస్కారాలు. మా కుటుంబ సభ్యులందరికీ స్వాగతం. ఈ రోజు మీ రాశులు మీకు ఏం చెప్తున్నాయి, ఈ రోజు మీ రోజు ఎలా ఉండబోతోంది, అలాగే ఈ రోజు మనం ఒక మంచి మాటతో మొదలు పెడదాం. జీవితం అనేది ఒక అద్భుతమైన ప్రయాణం. మనం ముందుకు వెళ్లే కొద్దీ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉంటాం. ఎన్నో అనుభవాలను పొందుతాం. గతంలో జరిగిన వాటిని పాఠాలుగా తీసుకొని మంచి జరుగుతుందని నమ్ముతూ ముందుకు సాగడమే నిజమైన జీవితం. ఎవరైనా మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడినా లేదా విమర్శించినా వాటికి భయపడి మీ లక్ష్యాన్ని వదులుకోవద్దు. ఎందుకంటే మీ కల నెరవేరగానే మిమ్మల్ని విమర్శించిన వాళ్లే తమ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. మీరు ఒంటరిగా ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దు. బదులుగా మీరు ఒంటరిగా ఉన్నా సరే దేనినైనా సాధించగల శక్తి మీలో ఉందని నమ్మండి. మీ దగ్గర ఎంత డబ్బు ఉందో ఎవ్వరికీ చెప్పకండి. ఎందుకంటే ఈ ప్రపంచం మీరు పైకి ఎదుగుతున్న కొద్దీ కిందకి లాగడానికి ప్రయత్నించేవారు తప్ప మిమ్మల్ని అభినందించేవారే ఉండరు. గ్రహాలు మీ రోజుపై ఎలా ప్రభావం చూపుతాయో కూడా చెప్తాము. చంద్రుడు రోజంతా తులారాశిలోనే ఉంటాడు. చంద్రుడు మన మనసును, మన భావాలను చూపిస్తాడు. తులారాశిలో చంద్రుడు ఉన్నప్పుడు మీరు ఇతరులతో మంచి సంబంధాలు, వాటిలో సమతుల్యత, న్యాయంగా ఉండడం మరియు అందరితో కలిసిపోవడం వంటి వాటిపై ఎక్కువ దృష్టి పెడతారు. మరియు సూర్యుడు ఈ రోజు కర్కాటక రాశిలో ఉంటాడు. సూర్యుడు అంటే మన లోపలి శక్తి, మన పనిచేసే తత్వం మరియు మన తండ్రిని సూచిస్తాడు. కర్కాటక రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు మీరు మీ కుటుంబం, మీ మనసుకు సంబంధించిన రక్షణ, ఇంటి విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. మరియు శుక్రుడు ఈ రోజు శుక్రవారం కాబట్టి శుక్ర గ్రహం గురించి కూడా మాట్లాడుకుందాం. శుక్రుడు అంటే ప్రేమ, అందం, కళలు, డబ్బు, సౌకర్యాలకు ముఖ్యమైన గ్రహం. ఈ రోజు శుక్రుడు మీకు అనుకూలకంగా ఉంటే మీ ప్రేమ జీవితం, ఆర్థిక విషయాలు మరియు మీ ఆనందం పెరుగుతాయి. ఈ రోజు మీరు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. గతంలో ఉన్న టెన్షన్ నుండి బయటపడాలని కోరుకుంటారు. మీ చుట్టూ ఉన్న గొడవలకు దూరంగా ఉండడం మంచిది. మీ తల్లిదండ్రులతో కానీ, మీకు మంచి సలహాలు ఇచ్చే గురువుతో కానీ మాట్లాడడం లేదా చిన్నపాటి ప్రయాణం చేయడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి. ఈ రోజు మీరు అతి సాహసమైన, ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. ముఖ్యంగా డబ్బుతో కూడుకున్న ఊహలకు దూరంగా ఉండండి. అవి మీకు ఆర్థిక నష్టాలని తెస్తాయి. మీ సంపాదనకు తగ్గట్టుగానే ఖర్చు చేయండి. నమ్మకాన్ని సంపాదించడం కష్టం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు కొంచెం ఎమోషనల్ గా ఉండవచ్చు, కానీ మీ భావాలను అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఏ పని చేసినా దానిపై పూర్తి దృష్టి పెడతారు. అందుకే మీకు విజయం తప్పకుండా లభిస్తుంది. మీరు వాయిదా వేస్తున్న ఒక ముఖ్యమైన పని ఈ రోజు మొదలు పెట్టడానికి మంచి సమయం. ఈ రోజు మీరు కళలు, రచనలు వంటి కొత్త పనులతో మంచి పేరు సంపాదించుకోవచ్చు. కొంతమంది కొత్త వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. అవి మీకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మీ ఉద్యోగం లేదా వ్యాపారంలో మీకు మంచి లాభాలు కూడా వస్తాయి. కుటుంబంలో అందరూ ఒకరికొకరు తోడుగా ఉంటారు. మీరు ఏదైనా కొత్త పనిని మొదలు పెడితే ముందు దానిని ఖచ్చితమైన బడ్జెట్ వేసుకోవాలి. అంటే ఎంత ఖర్చు అవుతుంది, ఎంత డబ్బు కావాలి అనేది ముందే ప్లాన్ చేసుకోండి. మీ పిల్లలను ఏదైనా కొత్త కోర్సులో చేర్చవచ్చు. బ్యాంకింగ్ రంగాల్లో పనిచేసే వారికి ఏదైనా మంచి పెట్టుబడి పెట్టే అవకాశం గురించి తెలుస్తుంది. మీరు ఎవరికైనా ఇచ్చిన మాటను సమయానికి నిలబెట్టుకోవాలి. ఇది మీపై ఇతరులకు నమ్మకాన్ని పెంచుతుంది. అలాగే ప్రేమలో ఉన్న వారికి కూడా ఈ రోజు తమ ప్రేమను వ్యక్తపరచవచ్చు. ఈ రోజు మీ సుఖాలు, సౌకర్యాలు పెరుగుతాయని గ్రహాలు చెప్తున్నాయి. కుటుంబంలో జరుగుతున్న సమస్యలను బయటి వారికైతే చెప్పకండి. మీరు ఈ రోజు మీ ఇంట్లో పెద్దలు, అనుభవం ఉన్న వాళ్ల సలహా తీసుకొని ఏ ముఖ్యమైన నిర్ణయమైనా తీసుకోవాలి. ప్రేమ జీవితంలో ఈ రోజు మీ భాగస్వామి నుండి మీకు అనుకోని బహుమతి లభించవచ్చు. ఈ రోజు పిల్లల నుండి మీకు సంతోషకరమైన వార్తలు వింటారు. మీ ఏదైనా పెద్ద కోరిక ఈ రోజు నెరవేరుతుంది. చదువు విషయంలో కూడా మీ ప్రతిభ మెరుగుపడుతుంది. ప్రస్తుత గ్రహాల మంచి స్థానం వల్ల మీ అదృష్టం మరింత బలంగా మారుతుంది. మీ పరిచయాలు అనగా స్నేహితులు, తెలిసిన వారు బలపరుచుకోండి. ఏదైనా కొత్త సమాచారం ఈ రోజు మీకు లభిస్తుంది. పిల్లలు చదువు
చదువుపై కూడా ఎక్కువ శ్రద్ధ పెడతారు. కుటుంబంలో అనుకోని మార్పులు రావచ్చు. ఇంట్లో ఎవరైనా ఒకరి నిర్ణయం వల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడవచ్చు. పిల్లలకు సంబంధించిన పనులు ఆలస్యం కావచ్చు, లేదా వారి చదువు గురించి కొంచెం ఆందోళన కలగవచ్చు. పెద్దల ఆరోగ్యం కొద్దిగా తగ్గవచ్చు, లేదా ఏదైనా ఆస్తి విషయాల్లో గొడవ వల్ల మీకు మానసిక ఒత్తిడి, మెంటల్ టెన్షన్ కలగవచ్చు. మీరు ఇంతకాలం స్థిరంగా అనుకున్న పరిస్థితుల్లో అనుకోని ఒక సమస్య తగలవచ్చు. మీరు పనిచేసే చోట కూడా గొడవలు లేదా ఏదైనా పని చేసే తోటివారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారంలో ఏదైనా పెద్ద నష్టం లేదా ముఖ్యమైన క్లయింట్ దూరం అవడం సాధ్యమవుతుంది. ఈ సమయం మీరు పాత పద్ధతులను విడిచిపెట్టి కొత్త మార్గాన్ని ఎంచుకోవాలని సూచిస్తుంది. మీ ఓర్పు, సహనం మరియు వెంటనే నిర్ణయాలు తీసుకునే శక్తితో మీరు నష్టాన్ని తగ్గించుకోవచ్చు. మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటంటే తొందరపాటుతో ఎవరితోనూ వాదనలు పెట్టుకోవద్దు. భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయాలు తప్పు కావచ్చని గుర్తుంచుకోండి. తొందరపాటులో ఎవరికి ఎటువంటి మాట ఇవ్వవద్దు. పిల్లల చదువు లేదా వారి కెరియర్ కు సంబంధించిన పనులలో ఎక్కువ ఖర్చు ఉండవచ్చు. ఏదైనా పాత చెడు విషయం గురించి మీ మనసు కొంచెం దిగులుగా ఉండవచ్చు. మరియు ప్రేమ జీవితం, కుటుంబ వాతావరణం ఈ రోజు చాలా సంతోషంగా, ప్రేమతో నిండి ఉంటుంది. పెళ్లి కాని వారికి ఏదైనా చక్కని వివాహ సంబంధం రావచ్చు. ఈ రోజు మీ కోరిక మీ భాగస్వామితో ఒక ప్రత్యేకమైన ప్రయాణం చేయడం, మీ నిజమైన సంతోషం మీ ప్రేమ బంధం పైనే ఆధారపడి ఉంటుంది. మీ ఇంట్లో కొన్ని చిన్నపాటి సమస్యలు తలెత్తవచ్చు, కానీ వాటిని మీరు కలిసిగట్టుగా పరిష్కరించుకోవాలి. ఈ రోజు మీరు భావోద్వేగంగా కాస్త అసురక్షితంగా భావిస్తారు, ఎందుకంటే మీ భాగస్వామి మీపై తగినంత శ్రద్ధ చూపడం లేదని మీకు అనిపించవచ్చు. వారి కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయండి. మీ సంబంధాలలో కొన్ని మధురమైన జ్ఞాపకాలు జోడించండి. మీకు ఎక్కడో ఒక చోట ప్రేమ బంధం ఉన్నప్పటికీ అందులో పూర్తి సంతృప్తి లేదని మీకు అనిపించడం మొదలు పెడుతుంది. అయినా సరే మీరు ఓర్పుగా ఉంటే మంచి ఫలితాలే వస్తాయి. మరియు మీ ఉద్యోగం లేదా వ్యాపారానికి మానసిక తెలివితేటలు అనగా ఇతరుల మనసును అర్థం చేసుకోవడం, మీ భావాలను అదుపులో ఉంచుకోవడం చాలా ప్రయోజనం. ఇది మీకు పనిలో ఇతరులతో సంబంధాలు మరింతగా అర్థం చేసుకునేలా మరియు లోతైన అవగాహనతో బాగా అర్థం చేసుకుని ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడుతుంది. సమాచారాన్ని సమర్థవంతంగా తెలుసుకోండి మరియు మీ ఆలోచనలు, భావాలను సమతుల్యంగా ఉంచుకోవడంపై దృష్టి పెట్టండి. మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే అనేక రకాల అభివృద్ధిని చూస్తారు. విమర్శ మంచి కోసం చెప్పబడినది కావచ్చు. స్థిరమైన అభివృద్ధి కోసం పని మరియు చదువులో మీ మనసును తెలివిగా ఉపయోగించండి. మీ ఉద్యోగం, వ్యాపారం మరియు మానసిక స్థితిలో మార్పు మీకు కొద్దిగా ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఈ రోజు సమస్యలను అవకాశాలుగా మార్చడానికి ప్రయత్నించండి. ఉన్నత చదువులు లేదా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం మీకు కొత్త మరియు మెరుగైన అవకాశాలను అందిస్తుంది. మీరు ఏమి చేసినా దాన్ని మీ హృదయం మరియు మనసు రెండింటితో చేయండి. ఈ రోజు మీ డబ్బు మరియు ఆస్తి మీ గురించి ఇతరుల అభిప్రాయాలని ప్రభావితం చేస్తాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మరియు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలు ఏర్పరచుకోవడానికి ఇది సరైన సమయం. ఈ రోజు మీరు డబ్బు సంపాదించడానికి సహాయపడే అన్ని ప్రయత్నాలు చేయాలి. మీ నైపుణ్యాలు మరియు అనుభవం కారణంగా మీరు మీ వ్యాపారం లేదా కంపెనీని గొప్ప స్థాయికి తీసుకెళ్లవచ్చు. పనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలపై మీ పూర్తి పర్యవేక్షణ ఉండడం చాలా ముఖ్యం. కొందరు అసూయ కారణంగా మీకు ఇబ్బందులు సృష్టించవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు పనిచేసే ప్రదేశం మారడం లేదా ప్రమోషన్ కు సంబంధించిన శుభవార్త లభించడం వల్ల ఉపశమనం లభిస్తుంది. మీరు ఇంతకాలం పోగు చేసుకున్న ఆస్తిలో చిన్నపాటి సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులు కొంత ఇబ్బందులు సృష్టించవచ్చు. చట్టపరమైన విషయాలు కాస్త కష్టంగా మారవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించండి. మీరు పనిచేసే చోట చిన్నపాటి అడ్డంకులు వస్తాయి. మీకు అవసరమైనప్పుడు డబ్బు లభిస్తుంది. మీ పరిచయాలు అంతగా ఉపయోగపడవు. మధ్యాహ్నం డబ్బు రాబడి పెరుగుతుంది మరియు పనులు సమయానికైతే పూర్తవుతాయి. పిల్లల నుండి సహాయం లభిస్తుంది. సాయంత్రం అదనపు జాగ్రత్త వహించాలి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీ ఆరోగ్యం, గుండె, రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి లేదా నరాలకు సంబంధించిన సమస్యలు ఈ రోజు కొద్దిగా ఎక్కువ కావచ్చు. వ్యాధులు రాకుండా జాగ్రత్త వహించండి. ఏదైనా సాధారణంగా లేని అనారోగ్య సమస్య కనిపిస్తే విమర్శించవద్దు మరియు వెంటనే వైద్యుడిని సంప్రదించండి. యోగా మరియు ధ్యానం చేయడం ద్వారా మీ మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. శారీరక వ్యాయామాన్ని మరియు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టండి.
ఈ రోజు మీరు చేయవలసిన పరిహారం, ఈ రోజు మీరు మహాలక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. దగ్గరలోని లక్ష్మీదేవి గుడికి వెళ్లి నెయ్యి దీపం వెలిగించి లక్ష్మీ అష్టోత్తర శతనావళిని 108 సార్లు చదవండి. పేదలకు, ముఖ్యంగా స్త్రీలకు స్వీట్లు లేదా తెల్లని వస్తువులను దానం చేయండి. ఇది మీకు అదృష్టాన్ని, సంపదను మరియు మంచిని కలిగిస్తుంది. ఈ రోజు అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు. నేనెప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాను. కన్యా రాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ లక్ష్మీమాతను వేడుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై లక్ష్మీ మాత అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.